గలతీ పత్రిక 6వ అధ్యాయం 2వ వచనంలో ఉంది, ఒకని భారములు ఒకడు భరించి ఈలాగు క్రీస్తు నియమం పూర్తిగా నెరవేర్చుడి. అంటే సాధారణంగా ఎవరికైనా కొన్ని కష్టాలు వస్తే వెంటనే తీర్పు తీరుస్తాం మనం. ఆడు ఏం పని చేసినాడేమో ఇట్లా అనుభవిస్తున్నాడా అంటాం కదా. అలాగూ తీర్పు తీర్చకుండా నీ హృదయము మృదుత్వం కావాలి, అంటే నీకు ఆత్మీయ జ్ఞానం కావాలి. కొన్నిసార్లు మనకు ప్రశ్నలు వస్తుంది, భక్తులు ఎందుకు శ్రమ పడాలి, అంత ప్రార్థన చేసే వాళ్ళకి ఎందుకు ఈ శ్రమ వచ్చింది అంటే వి బికమ్ వెరీ జడ్జ్మెంటల్ అన్నమాట. పరిశుద్ధ గ్రంథంలో ఏముంది, తీర్పు తీర్చు. మీరేం తీర్పు తీర్చే అవసరం లేదు. దేవుని ప్రణాళికలో దేవుడు ఎందుకు అలాంటి శ్రమను అనుమతించినాడో దేవునికే తెలుసు. దేవుని జ్ఞానానికి మించిన జ్ఞానం మనకెవరికి లేదు. వీఆర్ నాట్ స్మార్టర్ దాన్ గాడ్. అట్టి ఇబ్బందులు ఎవరైనా ఉంటే వారి కొరకు నువ్వేం చేయాలి, ప్రార్థన చేయాలి. ఎందుకు వచ్చింది అలాగూ, ఏదో చేసినారు అని తీర్పు తీర్చడానికి కాదు. పైగా నీవు మంచి దయగలిగిన హృదయంతో, మృదువైన స్వభావంతో, సాధువైన మనసుతో వారి కొరకు నువ్వేం చేస్తావు, ఇబ్బందుల్లో ఉండే వారి కొరకు విజ్ఞాపన చేయాలి. అదే ఒకరి భారములు ఒకరు భరించడం. క్రీస్తు నియమాన్ని అలాగూ నీవు సంపూర్తి చేయాలి.